జీపీఎస్ నన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది? Go straight for 3 hours and you will reach your destination. అరే, అరగంట ముందు కూడా ఈ లొకేషనే చూపించింది. ఇప్పుడు మళ్ళీ 3 గంటలు అంటుందేంటి? హలో. హాయ్ స్వీటీ. హాయ్. జస్ట్ ఇప్పుడే అనుకున్నాను 2 అవర్స్ నుంచి ఎందుకు కాల్ చేయలేదు? అరే, రెచ్చగొడుతున్నావా? అదే లేదు. నేను నా క్యూట్ సోనీని ఎలా టీజ్ చేయగలను? ఇప్పుడు నువ్వు సోను అన్నావుగా, నా మనసులో బటర్ఫ్లైలు పరిగెడుతున్నాయి. నీ మనసులో ఏమేం జరుగుతోంది? సంథింగ్ సంథింగ్. సార్, ఇది నా స్పై. తన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ లాక్కుంటున్నాను. ఏంటి, మీ ఫ్రెండా? నేను కూడా చూస్తాను. ఓహో, స్నేహల్, పంకజ్, ఒక విషయం చెప్పు. ఇందులో ఏం ప్రత్యేకత ఉందని నువ్వు నాకు చెప్పడం లేదు. అయ్యో సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, చెప్పేది వినండి. మ్యాట్రిమోనీలోనే దొరికింది నాకు. ఇప్పుడు బాగా ఫ్రెండ్స్ అయిపోయా. అవును సార్. హలో. అదంతా ఏం లేదు, ఊరికే మా కొలీగ్. అది ఏం లేదు సార్. పంకజ్ కు ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చింది సార్. పంకజ్ కి ఇంపార్టెంట్ ఫోన్ వచ్చిందా? అవునవును. సరే, నువ్వు అక్కడేం చేస్తున్నావు? నువ్వు ఇలా రా. నీకు నేను ఒక ఇంపార్టెంట్ పని చెప్పాను. ఏమైంది? ఒక్క నిమిషం. హలో బేబీ, ఒక ముఖ్యమైన పని వచ్చింది. సరే గాని, నువ్వు ఇంకా అక్కడికి చేరలేదా? హోటలా? నేనింకా పూనాకే రీచ్ అవ్వలేదు, ఇంతలో హోటల్ అంటావేంటి? ఏంటి, నువ్వు కరెక్ట్ టైంకి బయలుదేరావు? అది కరెక్టే, కానీ జీపీఎస్ ఎక్కడికి తీసుకెళ్తుందో నాకు అసలు తెలియటం లేదు. మనుషులు కూడా లేరు. ఎందుకు ఆ రూట్ తీసుకుని వెళ్తున్నావు? స్ట్రైట్ గా హైవేలో వెళ్ళొచ్చు కదా. నేను హైవేనే అనుకున్నాను, కానీ జీపీఎస్ అక్కడ ట్రాఫిక్ అని చూపించింది. సో ఈ దారి తీసుకున్నాను. బాగా ఇరుక్కున్నాను. అయ్యో, సరే అయితే ఒక పని చెయ్యి. రోడ్ సైడ్ లో ఎవరినో ఉంటే నువ్వు వాళ్ళ దగ్గర దారి అడుగు. సరే, నేను అడుగుతాను, కానీ నువ్వు కాస్త హోల్డ్లో ఉండు. ఎక్స్క్యూజ్ మీ. నాకు ఒక చిన్న డౌట్. ఈ రోడ్ హైవే కనెక్ట్ అవుతుందా లేదా? హలో సార్. ఏమైంది పంకజ్? నేహల్ సార్, అదిగోండి సార్, అదే స్నేహల్ బండి. సార్, మీరు సిఐడి సార్? సార్, ఇన్స్పెక్టర్ మహేష్. పక్క స్టేషన్ నుంచే వచ్చాను. ఏదైనా తెలిసిందా? ఏం తెలియలేదు సార్, కానీ బండి పక్కనే రోడ్డు మీద ఈ మొబైల్ పడుంది సార్. సార్, స్నేహల్ది సార్. 2 ముక్కలైపోయింది. ఏదైనా బండి కింద పడి ఉంటుందేమో. సార్, ఒకవేళ ఆ క్రిమినల్ ఏదైనా బండిలో వచ్చుంటాడు, తర్వాత స్నేహాల్ని ఆ బండిలో తీసుకెళ్ళుంటారు. సార్, వాళ్ళెవరో గానీ నా చేతికి చిక్కితే అస్సలు వదిలిపెట్టండి సార్. పంకజ్, స్నేహల్కి ఎవరితోనైనా శత్రుత్వం ఉందా? సార్, తను చాలా బాంబులు అమ్మాయి సార్. తనకి ఎవరితోనూ ఏ గొడవలు లేవు. ఓకే, త్వరలోనే కనిపెట్టచ్చు. ఇది స్నేహల్ బ్యాగ్, పర్స్, ల్యాప్టాప్ లాంటి కాస్ట్లీ విషయాలన్నీ బండిలోనే ఉన్నాయి. సార్, ఈ సంభవం దోపిడీ చేయడానికి జరుగుండదు. నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఈ స్నేగల్ పూణే వెళుతోందంటే తను ఈ దారిలో ఎందుకు రావాలి? ఈ రోడ్డు పూణేకి వెళ్ళదుగా. సార్, జీపీఎస్ ఇలాగే చూపించిందంట, అందుకే తను ఈ దారిలో వచ్చింది. జీపీఎస్ తప్పుడు రూట్ని చూపించిందా? అదెలా జరుగుతుంది? సార్, యాక్చువల్గా ఏం జరిగిందంటే జీపీఎస్ హైవేలో ట్రాఫిక్ ఉందో చూపించిందంట, అందుకే ఇది షార్ట్ కట్ అనుకుని తను ఇటువైపు వచ్చిందంట. ఓ, అలా అయితే స్నేగల్ ఏదో ఒక ట్రాప్లో ఇరుక్కున్నట్టుంది. తారిక ఏమైనా దొరికిందా? ఏమీ దొరకలా. ఏదో దొరుకుతుంది నమ్మకం కూడా లేదు. ఏ, ఎందుకు అలా అంటున్నావు? నీకు ఈ వెహికల్లో ఏదో డిఫరెంట్ అయిన వాసన వస్తుందా? అవును, అది కెమికల్ లాంటి ఏదో ఒక స్మెల్. ఎగ్జాక్ట్లీ, కెమికలే.
హంతకుడు బయలుదేరే ముందు ఈ వెహికల్ ని మొత్తం క్లీన్ చేశాడు. జింబో గ్లోక్సిన్ అనే కెమికల్ ని యూజ్ చేశాడు. ఇక మనకి ఎలాంటి ఫింగర్ ప్రింట్స్ ఉండవు, DNA కూడా దొరకదు. ఏదో ఒక ప్రొఫెషనల్లే ఆడుంటాడు. సార్ ఆ క్రిమినల్ ప్రొఫెషనల్ అయితే తనని పట్టుకోవడం చాలా లేట్ అవుతుంది కదా. పంకజ్, నువ్వు కాసేపు ఏం చెప్పాలంటే స్నేగల్ నీ ఫ్రెండ్ అని సిఐడిలా ఆలోచించు. రైట్ సార్. స్నేహల్ వాళ్ళ తల్లిదండ్రులు. ఆంటీ బాబు పంకజ్, ఏదైనా తెలిసిందా? ఆంటీ మీరు బాధపడకండి. సారు అలాగే మా పూర్తి టీం ఇక్కడ వచ్చింది, మీరు దిగులు పడకండి. బాబు తను ఇంటి నుంచి బయలుదేరినప్పుడు సంతోషంగా బయలుదేరింది. జాబ్ ఇంటర్వ్యూ కోసం వెళ్ళింది. నేను తనతో చెప్పి పంపించాను, పూణే వెళ్ళాలంటే ట్రైన్లో వెళ్ళు అని. కానీ నేను చెప్పినట్టు తను వినలేదు. అయితే స్నేగల్ పూణేకు వెళుతున్నారంటే ఈ విషయం ఎవరెవరికి తెలుసు? ఇంట్లో ఉన్న మాకు తెలుసు, తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్కి తెలుసు. పూణేలో ఆవిడ ఏ కంపెనీకి వెళుతున్నారో తెలుసుకోవచ్చా? ఓకే టెక్. అక్కడి నుంచి రోహిత్ అని ఎవరో కాల్ చేశారు. రోహిత్. అలా అయితే మీతో పాటు రోహిత్ కూడా ఈ విషయం తెలుసు, స్నేగల్ పూణే వస్తోందని. ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా సార్? దొరికితే బాగుంటుంది. హలో సార్, నేనే రోహిత్ని, ఈ కంపెనీలో HR మేనేజర్ని. రోహిత్ సార్, స్నేగల్ అనే ఒక అమ్మాయి కంపెనీకి ఎంట్రీకి వస్తున్నట్టు చెప్పింది కదా, జాబ్ కోసం. జాబ్ ఇంటర్వ్యూ కోసమా? లేదే. కాదంటే ఏంటి అర్థం? ఈమెయిల్లో మీ కంపెనీ పేరే ఉంది, చూడండి. అసలు ఇది నా కంపెనీ ఈమెయిల్ అడ్రస్సే కాదు సార్. ఎవరో డమ్మీ మెయిల్ ఐడి ఇచ్చి మోసం చేశారు సార్. లేదా ఇప్పుడు నువ్వు మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నావా? సార్ ఇలా చూడండి, ఇది నా కార్డ్. ఇందులో కంపెనీ మెయిల్ ఐడి చాలా క్లియర్గా ఉంది సార్. ఒకవేళ మీకు కావాలంటే నా కంపెనీ బాస్ని కూడా చూపిస్తాను సార్. ప్రస్తుతం మా కంపెనీలో అన్ని పొజిషన్స్ ఫుల్గానే ఉన్నాయి సార్. ఇక్కడ ఎలాంటి వేకెన్సీ లేదు సార్. సార్ అలా అయితే ఈ ఈమెయిల్ కూడా ఆ దుర్మార్గులే పంపించుంటారు. పెద్ద లెవెల్లో ప్లాన్ చేశారు. వాళ్ళు చాలా వివరంగా స్నేహల్ గురించి అన్ని విషయాలు తెలుసుకున్నారు. పంకజ్, నువ్వు బాగా ఆలోచించి సమాధానం చెప్పు. స్నేహల్కి ఎవరితోనన్నా విరోధం అనేది ఉందా? లేదు సార్. కాదు కాదు, బాగా ఆలోచించి చెప్పు. తను ఎవరితోనన్నా ఎప్పుడైనా గొడవ పెట్టుకున్నాడని నీతో చెప్పిందా? బాగా ఆలోచించు. ఇలా చూడు పంకజ్, జీవితంలో ఎవరితోనూ గొడవ పడని వ్యక్తి అంటూ ఎవరు ఉండరు, ఇది నిజం. ఏంటి చెప్పు, పర్వాలేదు, చిన్న చిన్న గొడవలు ఎవరికైనా జరుగుతాయి. ఏంటి సార్, తన ఫ్రెండ్స్తో చిన్న చిన్న గొడవలు జరుగుండొచ్చు సార్, కానీ ఏది పెద్ద విషయం అవ్వలేదుగా. తనని తీసుకువెళ్ళేంతగా. అలాగే సార్, స్నేహల్ ఇంటికి ఏ కిడ్నాపర్ ఫోన్ చేయలేదు డబ్బు కోసం. సార్, తను మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. ఎవరైనా డబ్బులు అడిగినా కూడా వాళ్ళు అస్సలు ఇవ్వలేదు సార్. పంకజ్, నువ్వే కదా చెప్పావు GPS తనకి తప్పైన రూట్ చూపించిందని. GPSఏ కదా తనకి చెప్పింది ఎక్స్ప్రెస్ వేలో చాలా ట్రాఫిక్ ఉందని. అది నిజమేగా? సార్, కానీ సార్, ట్రాఫిక్ పోలీసులు చెప్పారు హైవే మీద ఎప్పుడు ట్రాఫిక్ జామ్ జరుగుతుంది. అదే నేను చెప్తున్నాను. అలాగైతే GPS తప్పైన ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. సార్ GPS ఎలా సార్ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతుంది? పైగా ఇప్పుడు అందరూ GPSనే కదా సార్ యూజ్ చేస్తున్నారు. ప్రాబ్లం GPSలో కాదు. ప్రాబ్లం ఏంటంటే ఎలా ఈ మధ్య ల్యాప్టాప్, మొబైల్ ఫోన్ హ్యాక్స్ అవుతున్నాయో అదే విధంగా GPS కూడా హ్యాక్ చేయగలం. ఖచ్చితంగా చేయొచ్చు. కానీ ఒక క్రిమినల్ ఆ లెవెల్కి ప్లాన్ చేస్తాడా ఏంటి? కానీ GPSని హ్యాక్ చేయడం అనేది సాధారణ విషయమే. సో దాదాపు 6-7 నెలలుగా ఇంకొంతమంది బాధితులున్నారు. వాళ్ళు కూడా స్నేహంలాగా కనిపించకుండా పోయారు. వీళ్ళందరినీ కూడా బండిలోంచే కిడ్నాప్ చేశారు. వాళ్ళు ఈ కెమికల్ని కూడా బండిలోంచి యూజ్ చేశారు. ఉన్న ఎవిడెన్స్ని మొత్తం నాశనం చేయాలని చూశారు. ఓ మై గాడ్, ఏమైంది సార్? కనపడకుండా పోయిన ఎవరు ప్రాణాలతో దొరకలేదు. పంకజ్, నువ్వు అనవసరంగా బాధపడద్దు, అర్థమైందా? ఎలాగైనా స్నేహాలను కనిపెట్టి తెస్తాం. తనకేమీ జరగదు. ఇప్పటి వరకు కనిపించకుండా పోయిన వాళ్ళందరినీ ఒకే మెథడ్లోనే కిడ్నాప్ చేశారు. ముందు వాళ్ళకి ఉద్యోగం, ఫ్రీ గిఫ్ట్ని ఆశ చూపించి, ఆ తర్వాత వాళ్ళ GPSని ట్రాక్ చేసి వాళ్ళని కార్లో కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత వాళ్ళ కెమికల్ వేశారు, ఎందుకంటే ఎవరికి ఎవిడెన్స్ దొరకకూడదు. ఈ విషయాలని మాకు తెలుసు. కొత్తగా ఏదైనా ఎవిడెన్స్ ఉందా? అటువంటిది ఏదైనా ఉంటేనే హంతకుల్ని మేము పట్టుకోగలం కదా. సార్, కిందటి నెల కూడా ఇలాంటి ఒక ఎవిడెన్స్ మాకు దొరికింది.
సార్ ఇక్కడే ఆపండి. ఎక్కడుంది? అదిగో అక్కడ చెట్టు కింద సార్. ఏమైంది? పద వెళ్దాం. లేదు సార్, మీరు వెళ్ళండి. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నేను ఉన్నాను కదా, పద. సార్ నాకు చాలా భయంగా ఉంది. సరే, ఆ చోటు ఎక్కడుంది? అదిగో అక్కడే సార్, ఆ చెట్టు కింద. ఇవ్వు, దాన్ని నాకు ఇవ్వు. ఇదిగో ఇక్కడేనా? అవును సార్. కనిపించకుండా పోయిన ఒకళ్ళ బాడీ మాత్రం మొత్తం యాసిడ్తో తగలబెట్టారు. అదెలా మీకు తెలుసు? చనిపోయింది వీళ్ళలో ఎవరో ఒకలేనని ఇంకెవరో అయ్యుండొచ్చు కదా. డెంటల్ రికార్డ్తో దాన్ని కన్ఫర్మ్ చేసుకున్నాం. ఆ బాడీ విక్టిమ్ నంబర్ 2 రీచా. సరే, మిగతా వాళ్ళు కనపడకుండా పోయే వాళ్ళ గురించి? లేదు సార్, వాళ్ళ గురించి ఏమీ తెలియలేదు. రిచా విషయంలో జరిగిన సంఘటన దాన్ని బట్టి చూస్తుంటే ఇప్పటివరకు ఎవరు ప్రాణాలతో లేరనిపిస్తుంది. సార్, అలా అయితే స్నేహల్ ప్రాణాలతో ఉండదా? పంకజ్, ఏదైనా జరిగిందా? పంకజ్, ఫ్రెడీ, వాడిని కొంచెం బయటికి తీసుకెళ్ళు. పంకజ్, ఇలా రా. సార్, ఒకవేళ ఇదేమైనా సీరియల్ కిల్లర్ చేసిన పని అయి ఉంటుంది. ఒకవేళ లేదు పూర్వి, ఇది సీరియల్ కిల్లర్ చేసే పనిలా కనపడతలేదు. ఎందుకంటే ఏ సీరియల్ కిల్లర్కైనా ఒక ప్యాటర్న్ అనేది ఉంటుంది. ఏదో ఒక ప్యాటర్న్, హత్య చేయటానికి, ప్రాణాలు తీయటానికి. నాకు ఇదంతా చూస్తుంటే సీరియల్ కిల్లర్ చేసినట్లుగా లేదు. అలా చూడు, వాడికి ఎవరైనా సరే చేతికి దొరికిన వాళ్ళందరినీ చంపాడు. అది అమ్మాయి అయినా సరే, పెద్దవాళ్ళైనా సరే, లేకపోతే మగాడైనా చంపేస్తున్నాడు. ఇదిగో వీడి స్టూడెంట్, ఇదిగో వీడు కూడా స్టూడెంటే. వయసు తేడా లేకుండా చంపుతున్నాడు. ఇది ఖచ్చితంగా వేరే ఎవరో. ఇదిగో ఇక్కడ చూడు, ఈ అమ్మాయి నటాషా. అరే, నటాషాకి ఇటువంటి విషయం జరిగేటప్పుడు తనతో ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నట్లుగా చెప్తున్నారే. వాడి పేరు కూడా కుల్దీప్ అని వేసున్నారు. అవును సార్, నేను ఒక 2-3 సార్లు ఎంక్వైరీ చేశాను. సరే, తర్వాత? కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు. కుల్దీప్, నా తప్పే సార్. ఆ రోజు నటాషాని ఒంటరిగా నేను కారులో పంపించుండకూడదు. జరిగిన విషయాన్ని ముందు నుంచి చెప్పు, స్పష్టంగా అర్థమయ్యేలా. సార్, నటాషా MIB కంపెనీలో టైపిస్ట్గా పనిచేసింది. సడన్గా ఒకరోజు పెద్ద కంపెనీ నుంచి ఒక ఆఫర్ ఆ అమ్మాయికి వచ్చింది. ఒక నిమిషం ఉండండి. సార్, ముందు చేసిన ఉద్యోగంలో శాలరీ ఎంత? సార్, 20,000 సార్. కానీ ఈ ఉద్యోగంలో ₹1,00,000 శాలరీ ఇస్తానని చెబుతున్నారు. అది నీకు విచిత్రంగా అనిపించలేదా? హఠాత్తుగా ఎవరైనా ఇంత పెద్ద జీతం ఇస్తున్నారని? మేము అదే అనుకున్నాం సార్. కానీ నేనేమనుకున్నానంటే ఇది మా అదృష్టం అని అనుకున్నా. నేను కారులోనే ఇంటర్వ్యూకి తీసుకెళ్లాను. ఇంటర్వ్యూకి వెళ్లే దారిలో కుల్దీప్, నేను ఎన్నిసార్లు నీతో చెప్పాను ఇలాంటి సాంగ్స్ పాడకని. నేను వినలేకపోతున్నాను. పాట అంటావేంటి నువ్వు? నేను హమ్మింగే కదా చేశాను. సరే, ఇప్పుడు ఏ రూట్లో వెళ్తున్నానో అది మర్చిపోయాను నేను. నువ్వు GPS ని ఫాలో అవ్వు, నువ్వు ఇంకేం ట్రై చేయొద్దు. ఏంటిది? మనం తప్పుడు రూట్లోనే వెళ్తున్నావులా ఉంది. సరే, ఓ పని చేద్దాం, మనం యూటర్న్ చేసి తెలిసిన రూట్లోనే వెళ్ళిపోదాం. ఓ మై గాడ్! అరే, ఏమైంది ఇప్పుడు? బండి పంచర్ అయిపోయినట్టుకుంది. ఓ నో!
ఛే, 2 టైర్లు పంచర్ అయిపోయాయి. ఒకటైనా పంచర్ వేసి ఉండొచ్చు. సరే మనం ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ టాక్సీ ఆటో ఏమీ దొరకవుగా. బ్రో ఒక నిమిషం. ఈ పక్కన ఎక్కడైనా మెకానిక్ ఉన్నారా? ఇక్కడి నుంచి 2 కిలోమీటర్ ముందెళ్తే ఉంటుంది. ఏమైంది, పంచర్ అయిందా? అవునండి, కాస్త నన్ను డ్రాప్ చేస్తారా? డ్రాప్ చేస్తాను, కానీ 50 రూపాయలు అవుతుంది. ఖచ్చితంగా ఇస్తాను, రండి. కుల్దీప్ ఏంటి ఒంటరిగా వదిలేసి వెళ్తున్నావు? ఒక్క సెకండ్లో వెళ్ళి వచ్చేస్తాను, ఇక్కడే ఉండు. నేను నమ్మని చూడు, నన్ను అనాలి. లవ్ యూ రా. ఒక 10 నిమిషాలు ఇక్కడ ఉండు, నేను ఒంటరిగా ఉండకు, లోపలే ఉండు, నేను వచ్చేస్తాను. పదండి. నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళొద్దని అప్పుడే చెప్పింది సార్, కానీ నేనే పిచ్చోళ్ళ పనిచేశాను సార్. సరే, అలాగే మెకానిక్ని పిలుచుకుని నువ్వు వెళ్ళినప్పుడు నటాషా అక్కడ లేదు కదా? అవును సార్. సార్, ఖచ్చితంగా బైక్ వాడు కూడా సంబంధం ఉండే ఉంటుంది. ఉండొచ్చు. నువ్వు ఆ బైకర్ మొహాన్ని బాగా గమనించావా? లేదు సార్, వాడు హెల్మెట్ వేసుకున్నాడు. ఆ బైకు నంబర్ గుర్తుందా? లేదు సార్, నేను ఇంటర్వ్యూకి తీసుకెళ్ళాలి, సరైన టైంలో అనుకున్నాను, లేట్ అవ్వకూడదు అనుకున్నాను సార్. సరే, ఆ నటాషా ఏదైనా డైరీ లాంటిది రాస్తుందా? నేను అడిగేది ఏంటంటే రోజు జరిగే విషయాల్ని, లేదంటే మీటింగ్కి సంబంధించిన షెడ్యూల్. డైరీ లేదు, కానీ ల్యాప్టాప్ ఉంది, అందులో ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ రాస్తూ ఉంటుంది సార్. ఇవ్వండి. దీన్ని ఓపెన్ చేయి. పాస్వర్డ్ 20/04/1987. ఈవిడే నతాషానా? అవును సార్. ఈ సంఘటన జరిగింది మార్చి 6వ తారీఖున. ఈ సంఘటన జరగడానికి ముందు తను ఎక్కడుందో చూడు. తన షెడ్యూల్ని చెక్ చేయి. సార్, మార్చి 3వ తేదీన జేడీ ల్యాబ్కి వెళ్ళింది బ్లడ్ టెస్ట్ కోసం. సరే, దానికి? సార్, ఒక వారానికి ముందు స్నేహితులు కూడా అక్కడికే వెళ్ళింది, జేడీ ల్యాబ్కి. ఎంత బోరింగ్ సినిమాకి తీసుకెళ్ళదో తెలుసా? ఒకే తలకాయ పోటు. అరే, నువ్వు చెప్పినట్టుగా ఏం అంత బోరింగ్ కాదు. సినిమా అంత బోరింగ్. నాకు బాగా ఆకలిగా ఉంది, అక్కడికి వెళ్ళి మనం తిందామా? అయ్యో వద్దు, నాకే వద్దు, కావాలంటే నువ్వు తిను. నేను 12 hours ఫాస్టింగ్ చేయాలి. ఈ రోజు నాకు బ్లడ్ టెస్ట్ ఉంది. బ్లడ్ టెస్టా? ఏమైంది? రిలాక్స్, జస్ట్ బ్లడ్ టెస్ట్, నార్మల్ రొటీన్ చెకప్. అలాగా? నేను చాలా భయపడిపోయాను తెలుసా? సర్లే, బ్లడ్ టెస్ట్ అనగానే భయపడ్డావా? నాకేమైనా అయితే నువ్వేం చేస్తావు? అప్పుడు ఇంకొకది వచ్చేస్తుంది కదా. ఏంటి ఇంకొకదా? అందరూ నన్ను చూస్తున్నారు, ఎగతాళిగా ఉంటుంది. ప్లీజ్ 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 నన్ను వదిలేయి, కొట్టకు. సో మన అనుమానమే నిజమైంది. అన్ని విక్టిమ్స్ కనిపించకుండా పోయిన కొన్ని రోజుల క్రితం బ్లడ్ టెస్ట్ చేశారు, అదే జేడీ ల్యాబ్లో. జేడీ ల్యాబ్సా? ఎలాగో ఒక లింక్ దొరికిందిగా. అలాగే సార్, ఎవరెవరినైతే సెలెక్ట్ చేశారో వాళ్ళందరికీ ఈమెయిల్ కూడా వచ్చింది టెస్ట్కు కొన్ని రోజుల ముందు. ఎటువంటి మెయిల్? సార్, ఈమెయిల్లో ఏమని రాసుందంటే అన్ని టెస్టుల్లోనూ 500కి చెయ్యొచ్చు అని రాసుంది. సార్, ఇలాంటి ఈమెయిల్స్ స్నేహితులు కూడా వచ్చింది. ఏంటి? 500కి ఈ మధ్య 1-2 టెస్ట్ ఇటువే చాలా కష్టం. బాస్, కొంచెం చూపించండి. ఇలా చూడు. ఏంటి ఇంత పెద్ద లిస్ట్ ఉంది? అందరి టెస్ట్ తీయాలా ఏంటి? ఇవి చేయడానికి 5,000 సరిపోవు, కనీసం అంటే 15,000-20,000 అవుతుంది. నువ్వేమంటున్నావు? అవును. అలాగైతే ఇది పెద్ద ప్రాబ్లమే సోలంకి. దీనికి ఒకే ఒక కారణమే ఉంది, టెస్ట్ చేయటమే. తర్వాత జనాలని సెలెక్ట్ చేయటం, బాగా ఆరోగ్యమైన వాళ్ళని సెలెక్ట్ చేసి తర్వాత వాళ్ళని కిడ్నాప్ చేసి చంపేస్తున్నారు. కానీ ఇది ఎందుకోసం, ఎందుకని చంపుతున్నారు? సార్, మీరు తప్పుగా తెలుసుకుని ఏదో చెప్తున్నారు సార్. 500లో ఈ రిపోర్ట్స్ అంతా చేయడానికి కుదరదు సార్. అదే నేను చెప్తున్నాను, వెంటనే ఇన్ని టెస్టులు ఎలా చెయ్యగలరు అని. ఈ ల్యాబ్ ఇంత దయ చూపిస్తోందేంటి? అది ఇంత తక్కువ రేట్లో ఇన్ని టెస్టులు తీయొచ్చని. సార్, మేము ఇలాంటి మెయిల్ పంపించలేదు సార్. అలాగా? సరే, అవన్నీ వదిలే. నిజం ఇక్కడే చెప్తావా లేదా వేరే ఏదైనా టెస్ట్ తీయాలా? ఒక్క నిమిషం సార్, మీరు ఎలాంటి ఆధారం లేకుండా ఇక్కడికొచ్చి మమ్మల్ని భయపెట్టలేరు. మీరు ఎవరి పేరైతే చెప్తున్నారో వాళ్ళెవరూ మా ల్యాబ్కి రానేలేదు. ఇలా చూడండి, ఇదే మా రికార్డ్స్. వాళ్ళు రాలేదని మాకు తెలుసు, కానీ ఈ ల్యాబ్ నుంచే హోమ్ టెక్నీషియన్స్ వాళ్ళ ఇంటికే వచ్చారు బ్లడ్ శాంపుల్ తీసుకోవడానికి. అందరినీ పిలవండి. ఈ లిస్ట్ చూసి చెప్పండి, మీలో ఎవరు వీళ్ళింటికి వెళ్లారు బ్లడ్ శాంపిల్ తీయడం కోసం?
నేను వెళ్ళలేదు సార్. నేను వెళ్ళలేదు సార్. ఎవరు వెళ్ళలేదా? మరి బ్లడ్ శాంపిల్స్ వాటికవే ఎగురుకుంటూ ఇక్కడికి వచ్చాయా ఏంటి? ఆ? ఈ రహస్యాలు మాట్లాడుకోవడం ఆపండి. ఏదైనా ఓపెన్ గా చెప్పండి, లేకపోతే సిఐడి ఆఫీస్కి రావాల్సి ఉంటుంది. సార్ యాక్చువల్లీ మీరు కరెక్ట్ గానే చెప్పారు. మేమేమి విక్టిమ్ ఇంటికి వెళ్ళలేదు, వాళ్లే ఇక్కడికి వచ్చారు టెస్ట్ చేయించుకోవడానికి. కానీ ఆ రోజు కాదు, మీరు చెప్పే రోజు వాళ్ళు రాలేదు. ఇదిగో చూడండి, వాళ్ళు కొన్ని నెలల క్రితం వచ్చారు బ్లడ్ టెస్ట్ చేయించుకోవడానికి. మిగతా రిపోర్ట్స్ కోసం కాదు. సగం నిజం మీరు చెప్పేశారు, మిగతా నిజం కూడా చెప్పేయండి. మీరందరూ కలిసి వాళ్ళని ఏం చేశారు? నేను చెప్తున్నాను కదా ఏది చేయలేదని. ఎవరో ఖచ్చితంగా మా పేరులో డమ్మీ మెయిల్ని పంపించారు సార్. అయితే ఆ డమ్మీ ఇమెయిల్ పంపే వాళ్ళకి ఈ విషయం ఎలా తెలుసు? ఎవరెవరు ల్యాబ్కి వస్తున్నారు, బ్లడ్ టెస్ట్ తీస్తున్నారన్న విషయం వాళ్ళకెలా తెలుసు? ఆ గుంపులో ఉన్న వాళ్ళు ఈ ల్యాబ్లో ఎవరో ఒకరున్నారు, అన్ని డీటెయిల్స్ వాళ్లే ఇచ్చారు. ఎవరది? సరే, ఒక విషయాన్ని చెప్పండి. ఎంతమంది కనిపించకుండా పోయారు? వాళ్ళందరి బ్లడ్ రిపోర్ట్స్ కూడా వచ్చేసాయి కదా. అందులో ఏదైనా కామన్ విషయం ఉందా? అంటే ఏదైనా ఒక వ్యాధి లేక సేమ్ బ్లడ్ గ్రూప్ ఉందా? లేదు సార్, ఇందులో ఏది కామన్ లేదు. అందరి బ్లడ్ గ్రూప్లు వేర్వేరుగా ఉన్నాయి. వాళ్ళకి ఎలాంటి వ్యాధి లేదు. అయితే అందరూ ఆరోగ్యంగానే ఉన్నారు. పూర్వి, పంకజ్, వీళ్ళందరినీ బండెక్కించండి, ఆఫీసుకు తీసుకెళ్ళండి. కానీ నేనేం చేయలేదు సార్. సార్ నేను నిజమే చెప్తున్నాను సార్. నేను నేరస్తుడిని సార్. నేనేమి చేయలేదు సార్. లేదు సార్, బ్లడ్ శాంపిల్ తీయటానికి అసలు ఇక్కడికి ఎవరు రాలేదు. బాగా చెక్ చేశారా? నీకు బాగా తెలుసా? వీళ్ళలో ఎవరూ రాలేదా? లేదు సార్, ఆ వ్యక్తి క్యాప్ వేసుకున్నాడు సార్. సార్ జేడీ ల్యాబ్ నుంచి మిగతా ఎంప్లాయీస్ లిస్ట్ తీసుకొచ్చాను. వాళ్ళ మీదే నాకు సందేహంగా ఉంది. అలాగా? ఎవరు? ఒకరు ఇద్దరు కా సార్, నలుగురున్నారు. వాళ్ళ మీద ఎన్నో అనుమానాలున్నాయి. అలాగా? సార్ ముందుగా సంతోష్, ఆయన భార్య 8 నెలలు హాస్పిటల్లో ఉంది. తను ట్రీట్మెంట్ చేయించుకోవడానికి డబ్బు లేదు. తెలీదు తనకి ఎక్కడి నుంచి లాటరీ కొట్టిందా అని. తను చాలా డబ్బు ఖర్చు పెట్టి తన భార్యకి ట్రీట్మెంట్ చేయించుకున్నాడు. ఓహో. సార్, ఇక రెండో వ్యక్తి జతిన్. 8 నెలల ముందుగా అతనికి ఏడి ల్యాబ్లో ఉద్యోగం వచ్చింది. 7 నెలల ముందు నుంచి ఈ అటాక్స్ అన్ని జరుగుతున్నాయి. విషయం ఏంటంటే ఉద్యోగంలో చేరిన వెంటనే అటాక్స్ అని చేయడం మొదలుపెట్టాడు. మిగతా ఉన్న ఇద్దరు? సార్ జితేష్ ఇంకా మాలిని. వాళ్ళ శాలరీ 18 ఇంకా 20. కానీ అప్పుడు కూడా 6 నెలల క్రితం వాళ్ళు 2 ఫారెన్ ట్రిప్స్ వెళ్లారు. అలాగైతే సంతోష్, జితిన్, సిద్దిష్ అండ్ మాలిని. అలాగైతే మనం మళ్ళీ జేడీ ల్యాబ్కి వెళ్ళి తీరాలి. అవును, నేను యూరోప్కి ఎంజాయ్ చేయడానికి వెళ్ళాను. అయినా ఆ డబ్బంతా పొరపాటుగా రాలేదు సార్. నా చిన్ననాన్న నా కోసం 25 లక్షల ఆస్తి రాసిచ్చారు సార్. మరి మాలిని మేడం, మీరు యూరోప్ వెళ్ళారుగా, మీకేదైనా వీల్నామా రాశారా ఏంటి? లేదు సార్, యాక్చువల్లీ నేను జితేష్తో పాటే వెళ్ళాను. జితేష్తో పాటా? సార్ మాలిని నేను ఒకరికొకరు ఇష్టపడుతున్నాం సార్. ఓ, లవ్ స్టోరీ. అవును, నా భార్యకి నేను ట్రీట్మెంట్ ఇచ్చాను, కానీ తప్పుడు పని ఏమీ చేయలేదు. తన నగలు అమ్మేశాను, అంతకు మించి నా ఇంటిని తాకట్టు పెట్టాను. మీకు అవసరమైతే ఆ డాక్యుమెంట్స్ అన్ని మీకు చూపిస్తాను సార్. అవును సార్, సంతోష్ పొద్దునుంచి రాత్రి దాకా ఆఫీస్లోనే ఉంటాడు. అందుకే వీడు బ్లడ్ శాంపిల్ని తీసుకోలేడు సార్. మరి జతిన్? జతిన్ ఎప్పుడో ఒకసారి ఆఫీస్కి వస్తాడు. ముఖ్యంగా వర్క్ ఉంటే మాత్రమే వస్తాడు. అలాగా? అయితే మనం వెతికే వ్యక్తి అతనే అయి ఉండొచ్చు. ఆ జతిన్ ఇప్పుడు ఎక్కడుంటాడు? నేను నిజం చెప్తున్నాను సార్. నేను ఎవరి దగ్గర ఏది చెప్పను సార్. ఏమీ చెప్పను సార్. ఇలాంటి మాటలని సినిమాలో వినటానికి బాగుంటాయి, అర్థమైందా? నువ్వు చేసిన దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు కదా? ఖచ్చితంగా సార్, నేను ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోతాను. వాళ్ళు నన్ను వెతకడానికి అస్సలు కుదరదు సార్. జతిన్, నీ టైంని మా టైంని వేస్ట్ చేయకో. ఎప్పుడు ఎవరి కళ్ళు ముయ్యాలో అది ముయ్యక తప్పదు, అర్థమైందా?
జతిన్ సార్ పొగొస్తుంది. సార్ మొత్తం పొగుంది సార్. జతిన్ జతిన్ ఓ నో జతిన్ జతిన్ ఏమైంది? ఎవరిలా చేశారు? ఎవరు చేసింది? నువ్వెవరి కోసం పనిచేస్తున్నావు చెప్పు. ఆ కళ్ళు అన్ని విషయాల్ని చూస్తుంది. జతిన్ 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 ఓ ఆ కళ్ళతో అన్నీ చూడగలరా? అయ్యా సార్, బహుశా మనకి దీంట్లో నుంచి ఏదైనా దొరికే అవకాశం ఉంది కదా సార్. బాస్, లేకరిన్ జల్కరిన్ అనే వాటి వల్లే ఇతను చనిపోయాడు. ఓ మై గాడ్, అలాగా? అది బాగా అపాయకరమైన విషయం కదా. అది ఒక మనిషి శరీరంలోకి వెళ్ళిందంటే తర్వాత 5 మినిట్స్లో ప్రాణాలు పోతాయి కదా. అవును సార్, చాలా డేంజర్ అయిన విషయం. ఈ విషయాన్ని చాలా రహస్యమైన పద్ధతిలో దాచి ఉంచబడింది. ఇతనికి సంబంధించి ఈ ఉంగరంలో దాచారు బాస్. చూడండి, ఈ ఉంగరంలోనే దాన్ని భద్రపరిచారు. ఇదిగో. ఇది కనిపిస్తోంది కదా, ఈ చిన్న పిన్. ఇందులోనే ఆ పూర్తి విషయమంతా ఉంది. ఇకపోతే ఇది ఈ ఉంగరానికి ఫిక్స్ అయింది బాస్. ఈ ఉంగరాన్ని ఇలాగే తిప్పుతూ ఉంటే ఇదిగో ఈ నీడిల్ ఇలా బయటకొస్తుంది. ఈ విధంగా ఎప్పుడు ఆ పిన్ ఒకరి వేలు పైన పడుతుందో జస్ట్ ఫ్యూ సెకండ్స్లో బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది సార్. అన్నట్టు సార్, జతిన్ తనకు తాను ఎందుకు చనిపోతాడు? ఫ్రెడీ జతిన్ దొరికిపోతాడని భయపడ్డాడు. కానీ ఒక విషయం నిజమే, జతిన్ తన బాస్ కోసం ఎవరి దగ్గర పనిచేశాడో వాణ్ణి చూసి వీడు భయపడ్డాడు. మనం వాణ్ణి కనిపెడుతున్నామని వాడికి అర్థమైపోయింది. అందువలన వాడు భయపడి ఇటువంటి తప్పు చేశాడు. లేకపోతే వీడి ద్వారా వాళ్ళ బాసును పట్టుకుంటే మనం, అర్థమైందా? ఈ విషయం ఉత్తి కిడ్నాపర్, సీరియల్ కిల్లర్ చేసే పని మాత్రం కాదు. దీని వెనక పెద్ద రహస్యమే ఉంది. ఆ రహస్యం ఏంటనేది మనం కనిపెట్టాలి. ఇందులో ఒక పెద్ద గ్యాంగే ఇన్వాల్వ్ అయింది. వాళ్ళు ఎవరు? ఆ గ్యాంగ్కి సంబంధించిన ఒకే ఒక గుర్తు, కన్ను. సార్ సార్, ల్యాప్టాప్లో ఏమీ లేదు. అన్ని ఫైల్స్ డిలీట్ అయ్యాయి. ఆటో డెలిషన్ చేశారు. తర్వాత హార్డ్ డిస్క్? సార్, హార్డ్ డిస్క్ డ్యామేజ్ అయింది సార్, కానీ మా వీలైనంత రికవర్ చేశాం సార్. ఇదే సార్. అరే, ఈ లిస్టులో 100 మందికి పైన ఉన్నారే. సార్, స్నేహితులతో పాటు ఎవరెవరైతే కనిపించకుండా పోయారో వాళ్ళందరి లిస్ట్ ఇందులో ఉంది సార్. ఆ తర్వాత వాళ్ళెవ్వరికీ ఏ జబ్బు లేదు. ఖచ్చితంగా ఈ లిస్టుని జతిన్ జేడీ ల్యాబ్ నుంచి దొంగతనం చేసుంటాడు. అది ఎవరై ఉంటారు? దీని వెనక్కుండి నడిపిస్తున్నది ఈ లిస్ట్లో నెక్స్ట్ చావుబోయేది ఎవరై ఉంటారో దాన్ని ఆపి తీరాలి. ఒక పని చేయండి, ఈ లిస్టులో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ మీరు కాల్ చేయండి. అందరినీ కూడా అలర్ట్ చేయండి. వాళ్లతో మీరు చెప్పండి మీ ప్రాణాలకి ప్రమాదం అని. ఏంటి? అదే కాదు, నేనేం తమాషా చేయడం లేదు. నేను సిఐడి నుంచి మాట్లాడుతున్నాను. మీ ప్రాణాలకి ప్రమాదం, అందువల్లే చెప్తున్నాను. నేను చెప్పేంత వరకు మీరు ఎవరు ఇల్లు వదిలి బయటికి వెళ్ళకండి. ఏమన్నావు? ఉద్యోగం కోసం రమ్మన్నారా? వెళ్ళొద్దు అలీషా. కానీ నేనిప్పుడు బయలుదేరాలి. వద్దు, ఇప్పుడు ఇంటి నుంచి బయటికి వెళ్ళొద్దు. అలీషా, హలో, నా మాట వినవు. హలో, అలీషా కరెక్టా? ఏమైంది ఫ్రెడీ? ఫ్రెడీ, నిన్నే అడుగుతున్నా, ఏమైంది? సార్ చెప్పు. అలీషా అనే ఒక అమ్మాయికి ఇంటర్వ్యూకి రమ్మని కాల్ వచ్చింది సార్. కానీ ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది సార్. ఓహో, ఈ టైంలో ఎవరు వచ్చి ఉంటారో? మలేషా? అవును, మీరెవరు? సిఐడి.
ఓ మై గాడ్, అంటే నాకు దొరికిన మోడలింగ్ ఆర్డర్ అంతా అబద్ధమా? వాళ్ళు నన్ను కిడ్నాప్ చేయబోతున్నారా? హా. కానీ ఇప్పుడు భయపడాల్సిన పని లేదు. అలిషా ఇంటర్వ్యూకి వెళతారు, ఆవిడికి ఏమీ కాదు. లేదు సార్, నేను ఇంటర్వ్యూకి అని వెళ్ళను సార్. సార్, నాకు చాలా భయంగా ఉంది. నువ్వు వెళ్ళట్లేదు, ఇంకొకరు వెళతారు. అలిషా అనే పేరులో వెళతారు. ఎక్స్క్యూజ్ మీ, యాక్చువల్లీ నేను దారి తప్పి ఇటు వచ్చేసాను. నా జీపీఎస్లో ఏదో ప్రాబ్లం అనుకుంటాను. మీరు నాకు కాస్త హెల్ప్ చేస్తారా? మీరు ఎక్కడికి వెళ్ళాలి మేడం? అదిగో అక్కడే, నేను చెప్తాను. నువ్వేం చేశావు? అలుషాకు బదులుగా వేరెవరినో తీసుకొచ్చావు? అరే, ఇందులో నా తప్పేముంది? కారు అలుషాది, మొబైల్ కూడా అలుషేదే కదా. తన బ్లడ్ గ్రూప్ ఎక్కడుంది? నిన్ను బాస్ ఏం చేస్తారో చూడు. హలో బ్యూటిఫుల్. హలో బ్యూటిఫుల్, నా కోసమే వెతుకుతున్నావా? అదే నేను నీ దగ్గరికి వచ్చేసాను కదా. పదా. వదలు, వదలరా. తప్పించుకుందాం చూస్తున్నావా? బ్యూటీ విత్ బ్రెయిన్. ఏమైంది? ఏంటి బొద్దింగులు కొడుతున్నారా? నేను కరెక్ట్ టైంకి వచ్చాను. ముందు తన్ని బాగా చెక్ చేయి. బాస్, షోలో ఏముంది? నువ్వే చూడు. విప్పు. ఎంతసేపు పడుతుంది? ఏమైంది బాస్? ట్రాకింగ్ డివైస్. తనని సరిగా చెక్ చేయకుండా లోపలికి పంపించావా? ఏ హీరోయిన్, అసలు నువ్వెవరో? నీ చావురా. అలాగా? సిఐడి. త్వరగా పడిపోండి. పూర్వి. సార్, వాళ్ళు అటువైపు పారిపోయారు.
స్నేహల్ రండి రండి. ఎవరైనా ఉన్నారా? బయటికి రండి, త్వరగా బయటికి రండి. రండి, త్వరగా బయటికి రండి, త్వరగా రండి. ఇటువైపు వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి. స్నేహల్ ఇక్కడే చచ్చిపోతానేమో, నాకు భయం వేసింది. పిచ్చిదానా, నువ్వు ఎక్కడున్నా సరే నేను వెతుక్కుంటూ నేను వచ్చేస్తానుగా. నన్ను నువ్వు అంతగా ప్రేమిస్తున్నావా? నిన్ను ఎంత ప్రేమిస్తున్నా తెలిసే పిచ్చిదానా నిన్ను. సరే కదా, రా వెళ్దాం. త్వరగా రా. అంత తేలిగ్గా నిన్ను చావడానికి వదిలిపెట్టండ్రా. ఇక్కడేం జరుగుతోంది? ఎవరు చెప్పి ఇవన్నీ చేస్తున్నావు? మేము ఎవరి కోసం పనిచేస్తున్నామో మీరు ఎప్పటికీ కనిపెట్టలేరు. ఆయన కళ్ళు మాత్రం మీరు చూడొచ్చు, కానీ ఆయన్ని మాత్రం ఎప్పుడు చూడలేరు. చూడడం కుదరదా? ఆహా. ఒంట్లో ఉన్న భాగాల కోసమే, లివర్, కిడ్నీ, అదేంటంటే ఈ మధ్య అన్నిటినీ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు కదా. ఏంటి, హ్యూమన్ ఆర్గన్స్ని వ్యాపారం చేస్తున్నారా? ఇదంతా ఒక బ్రతుకారా? జేడీ కాకుండా ఇంకా చాలా ల్యాబ్స్ ఉన్నాయి. అక్కడి నుంచి మేము డేటాబేస్ దొంగలించాం. అందులో హెల్దీగా ఎవరుంటారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాం. వాళ్ళ ఆర్గన్స్ని అమ్మేసి విదేశాల నుంచి కోట్ల రూపాయల డబ్బులు సంపాదించాం. విదేశాలంటే ఏ దేశం? ఏ దేశం అని అడిగాను. ప్రపంచంలో ఉన్న మిగతా దేశ వాళ్ళందరూ మా వెబ్సైట్ ద్వారా లోపలికి వస్తారు. అందులో మనుషుల శరీర భాగాలకి వేలంపాట పాడతారు. మా అకౌంట్లోకి డబ్బులు వచ్చేసాయంటే క్లయింట్ బ్లడ్ గ్రూప్లో ఉన్న మనుషుల్ని మేము వెతికి కనిపెడతాం. ఆ తర్వాత వాళ్ళకి 500కి టెస్ట్ తీసుకోవచ్చని మెసేజ్ పంపుతావు కదా. అలాగే కదా తెలుసుకుంటున్నారు కిడ్నీ, లివర్, గుండెను గురించి. మీ క్లయింట్స్తో ఎలా మ్యాచ్ అవుతుందో చూడ్డానికి. అవును సార్, సరిగ్గా చెప్పారు. మ్యాచ్ అయిన తర్వాత మేము వాళ్ళని ఇంటర్వ్యూ కోసం పిలుస్తాం. అది ఎలా అంటే ఒక స్పైడర్ ఈగని ఎలా తన వలలో పడేస్తుందో అలా. ఇన్ని చేసిన తర్వాత సిగ్గు లేకుండా నవ్వుతున్నావు. నువ్వు చేసిన తప్పుకి ఎలాంటి పశ్చాత్తాపం లేదు కదా. మిమ్మల్ని తలుచుకుంటే నాకు బాధగా ఉంది సిఐడి. నన్ను పట్టుకోవడం ద్వారా మీకు ఏం దొరుకుతుంది? పెద్దగా సాధించారా? మాలాంటి ఆర్గన్ గ్యాంగ్స్ని పట్టుకోవడం ఎలా అంటే సముద్రం నుంచి ఒక చెంబు నీళ్లు తీసుకున్నట్టు. అలాగా? సరే, నువ్వు ఒకటి చెప్పు. అదేంటంటే మీ నాన్న ఎవరు? నన్ను చంపేసేయండి. నాకు కావాల్సింది కూడా అదే, నన్ను చంపేసేయండి. ఒకవేళ నేను ప్రాణాలతో దొరికితే నా బాస్, అలాగే నా ఫ్రెండ్, నా రిలేటివ్స్, నా ఫ్యామిలీ అందరినీ చంపేస్తారు. వాడెవడు నీ బాసు? మీ గ్యాంగ్లో ఎంతమంది ఉన్నారు? ఎవరెవరికి షేర్ ఇస్తున్నారో చెప్పు. దానికి సమాధానం నా నోటి నుంచి ఎప్పుడు రాదు సార్.